సినిమాల ప్రమోషన్స్కి సంబంధించి అనేక మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, వీళ్ళందరూ చేసినటువంటి ప్రమోషన్స్ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి, ఆకట్టుకునేలా ఉంటాయి, మెప్పించేలా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఆ సినిమాల యొక్క అటెన్షన్ మొత్తం ఆడియన్స్ అందరూ తన వైపు తిప్పుకునేలాగా ఆ మేకర్స్ అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో కాంట్రవర్సీలు కావచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకొన్ని సందర్భాల్లో ఎక్సైటింగ్‌గా కనిపించేలాగా ఎలా చూసినా సరే ప్రేక్షకుల యొక్క దృష్టిని తమ వైపు తిప్పుకునేలాగా మేకర్స్ సంబంధించి కనిపిస్తూ ఉంటారు ప్రమోషన్స్ చూస్తే. బట్ ఇలాంటి ప్రమోషన్స్ ఎప్పుడు చూడలేదు. ఇలాంటి ప్రమోషన్స్ ఎలా చేస్తున్నారు? ఇలాంటి మాటలు, ఇలాంటి పాటలు ఎలా వేదికల మీద పాడడం అనేది ఏ మేరకు అంగీకరించాలి అనేది మాత్రం చూస్తే యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ పాట గురించి చూస్తే మాత్రం చాలా చాలా దారుణంగా, జుగుప్సగా, అత్యంత దగులుబాజీతనంగా కూడా కనిపిస్తుంది ఒక రకంగా చూస్తే కనుక. ఆ కుర్రాడు ఆ 'రామ్‌నగర్ బన్నీ' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు 'బరాబర్ ప్రేమిస్తా' అనే సినిమాతో నటిస్తా ఉన్నాడు. రిలీజ్ అవ్వబోతున్నాడు. సో 'బరాబర్ ప్రేమిస్తా'కు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అతను పాడినటువంటి ఒక పాట అత్యంత జుగుప్సాకరంగా ఉంది, అసహ్యంగా ఉంది, చాలా నీచంగా ఉందనేలాగా కనిపిస్తూ ఉంది. నిజంగా ఇలాంటి పాటలు పాడాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి పాటలతోటి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం ఎంత దారుణంగా ఉంటుంది? ఇలాంటి పాట అంటే 'గుంజి గుంజి' అని కొట్టుకోవచ్చు, లేదా 'పట్టి పట్టి' అనే పాట ఆ పాట నిజంగా అలాంటి పదాలు మనం వాడడానికి కూడా చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి పదాలతో కూడా పాట పాడించాలి, పబ్లిక్‌లో పాడించాలని చెప్పుకోవడం మాత్రం చాలా దారుణంగా కనిపిస్తోంది. అంటే చంద్రహాస్ ఏదైతే నటుడుగా కనిపించినట్టు విధానం చూస్తే గనక ఫస్ట్ 'రామ్‌నగర్ బన్నీ' సినిమాలో మాత్రం నటన పరంగా కొంతవరకు ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కూడా నటుడుగా ఆకట్టుకుంటాడేమో, ఆ తర్వాత మెప్పించే అవకాశం ఉందేమో, ఇంకో రకరకాల సినిమాల్లో రకరకాల పాత్రల్లోనూ అతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడేమో అనిపించినప్పటికి కూడా దాన్ని మించి అతనిలో ఉన్నటువంటి ఒక యాటిట్యూడ్ కావచ్చు, ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ కావచ్చు, ఓవర్ యాక్షన్ కావచ్చు. పర్టికులర్ చూస్తే కనుక చాలా ఓవర్ యాక్షను, చాలా అతిగా కనిపించడం అనేది, అతిగా ప్రవర్తించడం అనేది విధానం మాత్రం చాలా చాలా తక్కువ స్థాయిలో కనిపిస్తుంది మనకు. నిజానికి ఆడియన్స్ అటెన్షన్ క్రియేట్ చేయాలనుకున్నది, లేదా ఆడియన్స్ అటెన్షన్ పే చేసుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలు చేయడం మాత్రం ఖచ్చితంగా చరిత్రలో మరవలేని విధంగా కూడా దీనికి కనిపిస్తుంది. అంటే ఈ కుర్రాడు ఈటీవీ ప్రభాకర్ యొక్క కొడుకు. ఈటీవీ ప్రభాకర్ అనగానే చాలామందికి చాలా సినిమాలో కనిపించాడు, చాలా సీరియస్‌లో కనిపించాడు, ఆ తర్వాత రకరకాల పాత్రలో మెప్పించాడు. కానీ అతనెప్పుడు ఇలాంటి యాటిట్యూడ్ ఎప్పుడు చూపించలేదు. నిజంగా ప్రభాకర్ యాటిట్యూడ్ ఎప్పుడు చూపించలేదు. నటన పరంగా కావచ్చు, లేకపోతే పాత్రల పరంగా కావచ్చు, కొంచెం క్యారెక్టర్‌లో అప్పుడప్పుడు అతను కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్టు కనిపిస్తాడేమో, కానీ ఇలాంటి జుగుప్సాకరమైన దగులుబాజీతనంతో కూడినటువంటి యాటిట్యూడ్ చూపించడం మాత్రం చాలా దారుణం అనేది చెప్పొచ్చు. ఎందుకంటే వ్యక్తిగతంగా పాడటం వేరు, వేదికల మీద పాడటం వేరు. వేదికలకు సంబంధించి చూస్తే కనుక జేడీ చక్రవర్తి కావచ్చు, సీనియర్ డైరెక్టర్ జయంత్ కావచ్చు, లేకపోతే ఆది సాయి కుమార్ కావచ్చు, పూజా బేడి లాంటి ఒక బాలీవుడ్ నటి కూడా వీళ్ళందరూ వేదిక మీద ఉన్న సందర్భంలో అతను ఎంచుకున్నటువంటి పాడిన పాట, అతను ఎంచుకున్న పదాలు, అతను ఎంచుకున్నటువంటి సాహిత్యం కావచ్చు, ఎంత దారుణంగా, ఎంత జుగుప్సగా ఉండటం అనేది నీచంగా ఉంది అనేది ఒక రకంగా చూస్తే కనుక సింపుల్గా. ఇంత నిజమైనటువంటి ప్రమోషన్ చేయడం దిగజారుడుతనానికి నిదర్శనంగా కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే సినిమాకు సంబంధించి ఒక రకంగా అతను ఏంటంటే ఆ పాట సినిమాలో కనిపించదు, కేవలం తను మాత్రమే వేదిక మీద పాడాను అని మాత్రమే చెప్తున్నాడు. కానీ అలాంటి సందర్భం కూడా ఎందుకు వచ్చింది? అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎందుకు కనపడుతున్నాడు? అంత దిగజారుడుతనమైనటువంటి సాహిత్యంతో ఎందుకు ప్రేక్షకులకు వినిపించేలాగా ప్రదర్శించే విధానం ఎందుకు జరిగింది? చూస్తే కనుక నిజంగా యాటిట్యూడ్ స్టార్ అనేటువంటి ఒక బిరుదు ఎవరు పెట్టలే, అతనే పెట్టుకున్నాడు. అతనే రకరకాలుగా మాట్లాడుతున్నాడు. అతని బిహేవియర్ కూడా నిజంగా మొదటి నుంచి కూడా అతని బిహేవియర్ కావచ్చు, అతని ప్రవర్తన విధానం కావచ్చు, లేకపోతే అతని యాటిట్యూడ్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ ఎలా చూసినా సరే అతికి పరాకాష్ఠగా కనిపిస్తూ ఉంటుంది. అతి అనే దానికి పరాకాష్ఠగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రేక్షకులను ఒప్పించాలి లేదా మెప్పించాలి అనే విధంగా ఉండటం తను ఎట్టి పరిస్థితుల్లో అతను కనపడ్డు. కేవలం ప్రేక్షకుల్ని డిగ్రేడ్ చేయడం, ప్రేక్షకుల్ని చాలా తక్కువ స్థాయిలో చూపించడం, లేకపోతే ఆడియన్స్ అందరూ చిన్న స్థాయి వాళ్ళన్నట్టుగా కనిపించడం, తనేదో గొప్పగా ఉన్నట్టుగా, తనేదో గొప్పవాడిగా చూపించే విధానం కూడా చాలా దారుణంగా ఉంటుంది. రీసెంట్గా వచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా సీరియల్ని పెళ్లి చేసుకుంటామని చెప్పేసి ఒక కామెంట్ చేయడం, లేదా నెగిటివ్ కామెంట్స్ చెప్పడం, లేదా రకరకాల బోల్డ్ కామెంట్స్ చేయడం అనేది కనిపిస్తుంది. సో ఎలా చూసినా సరే ఇలాంటి పాటలకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సినటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే ఇలాంటి పాటల్ని వేదికల మీద ప్రదర్శించే విధానం కూడా చాలా జుగుప్సకరంగా ఉన్నటువంటి విధానం కూడా, ఇలాంటి పాటలకు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి. ఆ పాట పాడిన వాడి మీద, పాడిన విధానం కావచ్చు, లేకపోతే ఆ పాటకు సంబంధించినటువంటి నేపథ్యం మిగతా వాళ్ళందరూ కూడా కొంత చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. అలాంటి దిగజారుడుతనాన్ని కూడా పరాకాష్ఠగా కనిపించినటువంటి ఇలాంటి పాటలు పాడటం అనేది నిజంగా చట్టరీత్యా అనేది వరకు వెళ్తుందో తెలియదు, కానీ నిజంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి సందర్భం మాత్రం కనిపిస్తుంది. ఇలాంటి నటుడి పైన కూడా, ఇలాంటి నటన పైన, ఇలాంటి పాత్రల పరంగా అంటే ఇలాంటి వ్యక్తిత్వాల పరంగా కూడా చాలా దారుణమైనటువంటి స్థితిలో కనిపిస్తుంది. అంటే అలాంటి వ్యక్తిత్వాన్ని కూడా పరాకాష్ఠగా కనిపిస్తుంది. అంటే ఇలాంటి వ్యక్తిత్వమే పాటలో చూపినటువంటి విధానం కావచ్చు, అలాంటి ఆ పాటలోని పదాలు కావచ్చు, ఇవన్నీ కూడా అతని వ్యక్తిత్వాన్ని కూడా చూపిస్తోంది. నిజానికి ఆ వ్యక్తిత్వాన్ని కూడా దారుణంగా కనిపిస్తోంది. అలాంటి వ్యక్తిత్వాలు ఉన్నటువంటి నటులు ఇండస్ట్రీలో ఉండటం అనేది చాలా దారుణం. అలా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తోంది.